ట్రైలర్ చూసినప్పుడు టెక్నికల్ కూడా చాలా సౌండింగ్‌గా అనిపించాయి. వాటి గురించి చెప్పండి సార్? మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఈ సినిమాకి శేఖర్ చంద్ర గారు మ్యూజిక్ ఇచ్చారు. శేఖర్ చంద్ర గారు ఎప్పటినుంచో మనందరికీ తెలుసు, మంచి మ్యూజిక్ ఇచ్చారు చాలా సినిమాలకి. డైరెక్టర్ ఈ సినిమాకి ఫస్ట్ శేఖర్ చంద్ర గారిని అనుకుని మాకు చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్‌గా నేను శేఖర్ చంద్ర గారితో మాట్లాడి ఆన్ బోర్డ్ తీసుకొచ్చాము. ఆయన మేము అనుకున్నట్టుగా మాకు ఎలాంటి సాంగ్స్ కావాలి, ఈ సినిమాకి ఎలాంటి సాంగ్స్ వర్కౌట్ అవుతాయి, అదే లైన్స్‌లో సాంగ్స్ ఇచ్చారండి. అండ్ ఆర్ఆర్ కూడా మేము ఇందాక అన్నట్టు ఒరిజినల్ కంటెంట్ రియలిస్టిక్ సినిమాకి ఎలాంటి ఆర్ఆర్ ఉంటే బాగుంటుంది అనుకున్నామో ఆ స్పేస్లోనే ఆర్ఆర్ ఇచ్చారండి. అంటే మేము అనుకున్నట్టుగా మా ఇచ్చారండి ఆర్ఆర్. తర్వాత విజువల్స్ డిఓపి బేగ్ అని కొత్త డిఓపి అండి. తను కూడా చాలా హోంవర్క్ చేశారు ఈ సినిమా కోసం. రెక్కి చేశారు, కలర్స్ మీద వర్క్ చేశారు, డిఫరెంట్ కలర్స్ మీద వర్క్ చేసి ఈ సినిమాని చేయడం జరిగింది. సో విజువల్ వైజ్ ఆయన కూడా చాలా బాగా చేశారు. సౌండ్ డిజైనర్ నాగార్జున ఉన్నారు. మిగతా అందరు ఆర్ట్ ఆశీష్ వచ్చి తను ఆల్మోస్ట్ డెబ్యూటెంటే. తను చాలా సినిమాలకు పనిచేశాడు కానీ ఆర్ట్ డైరెక్టర్గా డెబ్యూటెంట్. బట్ తను కూడా చాలా హోంవర్క్ చేసి ఆ చిన్న సెట్స్, బార్బర్ షాప్ సెట్, బ్యాండ్ ట్రూప్ సెట్, ఇవన్నీ తను డిజైన్ చేసిన సెట్సే. అవి బాగా చేశారండి. జిఏ2 బ్యానర్ అంటే ఒక మంచి ఎమోషనల్ కంటెంట్‌తో పాటు మ్యూజిక్ పరంగా కూడా బ్లాక్ బస్టర్ అయినా ఉన్నాయి. సో ఈ సినిమాలో పాటలు ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ 2 పాటలు రిలీజ్ అయ్యాయండి. ఒకటి లవ్ సాంగ్ ఉంది, అది బాగా వెళ్ళింది, గుమ్మ అనే సాంగ్. తర్వాత టైటిల్ సాంగ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సాంగ్ ఒకటి ఉంది, అది కూడా బాగా వెళ్ళిందండి. అంటే ఈ సినిమా మనం మ్యూజికల్ సినిమా కాదు, కంటెంట్ ఎమోషనల్ సినిమా కాబట్టి యాక్చువల్లీ సెకండ్ హాఫ్లో ఇంకో 2 సాంగ్స్ ఉన్నాయి. అవి మనం ఇప్పుడు రిలీజ్కి ముందు రిలీజ్ చేయలేదు సాంగ్స్ బయటికి. బట్ థియేట్రికల్ రిలీజ్ తర్వాత రిలీజ్ చేస్తామండి. అవి కూడా మంచి సాంగ్స్ అండి, బాగా వెళ్తాయి. సో సినిమా విషయాలు పక్కన పెడితే జిఏ2లో బన్నీవాస్ గారు మీరున్నారు. బన్నీవాస్ గారు జనసేనలో చేరారు. మీరు పాలిటిక్స్లోకి వెళ్ళే ఆలోచన ఉందా? లేదండి. అంటే అది ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్. ఆయన కళ్యాణ్ గారితో ఎప్పటి నుంచో ఉన్న అసోసియేషన్, ఆయన కళ్యాణ్ గారి ఫ్యాన్. సో అందుకే ఆయన ఫస్ట్ నుంచి యాక్టివ్గా ఉన్నారు. అంటే జనసేనలో ముందు నుంచి యాక్టివ్గా ఉన్నారు. ఫర్దర్ ఆలోచన ఏమైనా ఉందా మీకు? నాకేం లేదండి. వాసు గారు మాత్రం జనసేనలో ఉన్నారు. మేము అందరికి సపోర్ట్ చేసేవాళ్ళం. ఓకే. సో ఈ సినిమా వరకు వస్తే ఈ పొలిటికల్గా ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందా రానున్న ఎలక్షన్లో? లేదండి. అంటే పొలిటికల్కి దీనికి సంబంధం ఏం లేదండి. ఇది ఒక ప్రాపర్ ఒక ప్యాకేజ్డ్ సినిమా లాగే ఉంటుందండి. అంటే పొలిటికల్కి దీనికి ఏమి సంబంధం లేదు.